ఏయ్ మాట్లాడు, మాట్లాడవయ్యా, మాట్లాడరా. బెంటన్ యూనివర్స్ అంతా కూడా వెపన్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. బెంటన్ యూనివర్స్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ ఏదిరా అంటే చాలామంది బెంటన్ వాచ్ అంటారు. కానీ దానికంటే బాబు లాంటి ఇంట్రెస్టింగ్ పవర్‌ఫుల్ వెపన్స్ బెంటన్ యూనివర్స్‌లో చాలా ఉన్నాయి. సో, ఈ వీడియోలో బెంటన్ యూనివర్స్‌లో ఉన్న ఎవ్రీ వెపన్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్‌లో మన ఫ్యాన్ మేడ్ బెంటన్ పార్ట్ 3 ఏదిరా అని చెప్పి చంపేస్తున్నారు, మామూలుగా కాదు. నేను ఆ వీడియో పైనే 1 వీక్ వర్క్ చేస్తున్నాను. ఆ వీడియో చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఎంత గ్రాండ్‌గా ఉంటుందంటే, నేను కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇది నా బెస్ట్ వర్క్ అని చెప్పి మీసం తిప్పి చెప్పుకుంటా. ఆ లెవెల్ ఉన్నది. వీడియో ఆ లెవెల్‌లో వస్తుంది. సో, ఆ లెవెల్ అవుట్‌పుట్ రావాలంటే కొంచెం టైం తీసుకోవాలి. సో, నేను కూడా టైం తీసుకొని ఫాస్ట్‌గానే చేయడానికి ట్రై చేస్తున్నాను. మేబీ ఫ్రైడే లోపు ఆ వీడియోని మీ ముందుకు తేడానికి ట్రై చేస్తాను. ప్రామిస్ చేస్తున్నాను. మీరు ఆ వీడియో చూసేటప్పుడు నేను వెయిట్ చేసిన ఎవ్రీ సెకండ్ కూడా వర్త్‌రా అనిపించేలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని నేను మీకిస్తాను. అప్పటిదాకా కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. నేను ప్రెజెంట్ ఛానల్ పడిపోయే సిట్యుయేషన్‌లో ఉంది. సో, కొంచెం రెగ్యులర్‌గా వీడియోస్ పెడతాను. ఎటువంటి కోపం కూడా పెట్టుకోకుండా ఆ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి. ఓకే ఓకే ఓకే. పెట్రోపియా క్రిస్టల్. ఈ పెట్రోపియా క్రిస్టల్‌కి, ఒక డైమండ్ హెడ్‌కి, ఒక క్రోమోస్టోన్‌కి ఉండే పవర్స్ అన్నీ కూడా ఉంటాయి. దీన్ని యూజ్ చేసే యూజర్ ఆ 2 ఏలియన్ పవర్స్‌ని హై లెవెల్‌లో యూజ్ చేయొచ్చు. ఈ క్రిస్టల్‌కి ఇంకా చాలా పవర్సే ఉన్నాయి. అందువల్లే విల్గాక్స్ కూడా ఈ క్రిస్టల్ వెంట పిచ్చి కుక్కలా పడతాడు. ఎంత పవర్‌ఫుల్ అంటే, ఈ క్రిస్టల్ నుంచి వచ్చిన ఒక్క రేస్ తోటి ఒక ఎంటైర్ ప్లానెట్‌ని డిస్ట్రాయ్ చేసి పడేయొచ్చు. పెట్రోపియాని కూడా విల్గాక్స్ అలానే డిస్ట్రాయ్ చేసేస్తాడు. పవర్‌ఫుల్ అయినా కూడా యాక్చువల్లీ ఇదొక వెపన్ కాదు. ఐ మీన్ దీన్ని క్రియేట్ చేయడానికి గల రీజన్ ఒక వెపన్‌లా యూజ్ చేయడానికి కాదు. దీని యాక్చువల్ పర్పస్ ఏంటంటే, ఈ క్రిస్టల్ పెట్రోపియా ప్లానెట్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక బ్యాకప్ లాంటిది. ఈ క్రిస్టల్‌లో పెట్రోపియా ప్లానెట్ పైన బతుకుతున్న వాళ్ళ అందరి డీఎన్ఏస్, మెమోరీస్ స్టోర్ అవుతాయి. మేబీ ఎవరైనా చనిపోయినా కూడా ఈ క్రిస్టల్‌తో మళ్ళీ బతికించొచ్చు. ప్లానెటే డిస్ట్రాయ్ అయిపోయినా మళ్ళీ తిరిగి సృష్టించొచ్చు. మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఇది ఓన్లీ బెంటన్ అల్టిమేటిక్ ఏలియన్ సిరీస్‌లో మాత్రమే కనిపించింది. జస్ట్ వీటిని 4 పార్ట్స్‌గానే చూపించారు కానీ, వీటికి కూడా డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. మార్వెల్ యూనివర్స్‌లో ఇన్ఫినిటీ స్టోన్స్ ఎలానో, బెంటన్ యూనివర్స్‌లో ఈ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ అలా కానీ అంత పవర్‌ఫుల్‌గా వీటిని చూపించలేదు. జస్ట్ హింట్ ఇచ్చి వదిలేశారు. ఈ 4 పార్ట్స్‌కి కూడా 4 డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. మెయిన్‌లీ 4 పార్ట్స్‌ని కలిపితే యూనివర్స్‌లో ఏ ప్లేస్‌కైనా వెళ్ళొచ్చు. ఏలియనక్స్‌లో ఉండే ఫ్రాడ్జ్ ఆఫ్ క్రియేషన్ దగ్గరికి, టైమ్ బైట్‌కి కూడా వెళ్ళొచ్చు. యాగ్రిగోర్ మిషన్ అయిపోయిన తర్వాత ఇవేమయ్యాయి అనే డౌట్ మీకు ఉండే ఉంటుంది. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేశాను. వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. నల్వైడ్ ప్రొజెక్టర్. నల్వైడ్ ప్రొజెక్టర్‌ని ఎక్కువగా బ్లమ్మర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బ్లమ్మర్స్ హ్యాండిల్ చేయలేని, ఓడించలేని క్రిమినల్స్‌ని, మాన్‌స్టర్స్‌ని ఈ నల్వైడ్ ప్రొజెక్టర్‌తో నల్వైడ్‌లో పడేస్తూ ఉంటారు. నల్వైడ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ యూనివర్స్‌లో ఉండే మోస్ట్ డేంజరస్ మాన్‌స్టర్స్, క్రిమినల్స్ అంతా కూడా ఈ నల్వైడ్‌లోనే ఉంటారు. ఈ నల్వైడ్ నుంచి ఎస్కేప్ అవ్వడం కూడా చాలా కష్టం. బెంటన్ యూనివర్స్‌కి ఇది ఒక హెల్ లాంటిది. అందువల్లే ప్లమ్మర్స్ కూడా దొంగ నా కొడుకులందరినీ కూడా ఈ నల్వాయిడ్‌లో పడేస్తూ ఉంటారు. ఈ నల్వాయిడ్ ప్రొజెక్టర్‌ని ఎక్కువగా బెంటన్ క్లాసిక్‌లో మ్యాక్స్ తాత దగ్గర చూడొచ్చు. మెకామార్ఫ్ సూట్. ఈ సూట్‌ని బెంటన్ డిస్ట్రాయ్ ఆల్ ఏలియన్స్ అనే మూవీలో చూపించారు. యాస్మత్ వాళ్ళ బాబు ఈ సూట్ ఏసుకొని ఆల్మోస్ట్ వేబిక్‌నే లేపేయడానికి ట్రై చేస్తాడు. బెన్ మారిన ప్రతి ఏలియన్‌కి కూడా చుక్కలు చూపిస్తాడు. ఈ సూట్‌ని ఎలా క్రియేట్ చేశాడో ఏంటో కానీ, ఐరన్ మ్యాన్ సూట్‌లో కంటే ఈ సూట్‌లోనే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి లేదు అనేదే లేదు. స్పేస్‌లోకెళ్ళిపోవచ్చు, వాటర్‌లోకెళ్ళిపోవచ్చు, టెలిపోర్ట్ అవ్వచ్చు, స్పీడ్‌గా ట్రావెల్ చేయొచ్చు, స్ట్రాంగ్‌గా ఉండొచ్చు, ఫైర్‌ని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఐస్‌ని ప్రొడ్యూస్ చేయొచ్చు, మిసైల్స్‌ని వదిలేయొచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. విల్జాక్స్ గాంట్లెట్స్. విల్జాక్స్ 2 హ్యాండ్స్‌కి 2 గాంట్లెట్స్ ఉంటాయి. ఈ గాంట్లెట్ ఏమో స్ట్రాంగ్ షీల్డ్‌ని క్రియేట్ చేస్తుంది. విల్జాక్స్ పంచ్ చేస్తున్నప్పుడు దానికి ఇంకా స్ట్రెంగ్త్‌ని, ఫోర్స్‌ని యాడ్ చేస్తుంది. షాక్ ఇస్తూ ఉంటుంది. ఇంకా ఈ గాంట్లెట్ ఏమో లేజర్ బీమ్స్‌ని, రేస్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బ్యాటిల్ టైమ్‌లో విల్జాక్స్‌కి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇంతకీ విల్జాక్స్‌కి ఇవన్నీ ఎక్కడివిరా అంటే, ఇండియన్ ఏలియన్ ఫోర్స్‌లో బెన్ విల్జాక్స్ ఫైట్ చేసుకోకముందు విల్జాక్స్ చాలా ప్లానెట్స్‌కెళ్ళి ఆ ప్లానెట్స్‌లో ఉన్న ఛాలెంజర్స్‌తో ఫైట్ చేస్తాడు కదా!
వాళ్ళని ఓడించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి లేపేశాడనమాట. విల్గాక్స్ స్వార్డ్. ఈ లిస్ట్‌లో పర్సనల్లీ ఇది నా ఫేవరెట్. ఇది చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే ఒక్క దెబ్బతోటి క్రోమోస్టోన్‌ని ముక్కలు ముక్కలు చేసింది. క్రోమోస్టోన్ ఒక గాడ్. పైగా తన బాడీ అంతా కూడా క్రిస్టల్స్‌తో ఉన్న ఒక్క దెబ్బ, ఒక్క దెబ్బతోటి ముక్కలు చేసిందంటే ఇది చాలా పవర్‌ఫుల్ అనే అర్థం. కానీ ఈ సీన్‌లో తప్ప ఈ కత్తిని ఇంకెక్కడా కూడా సరిగ్గా వాడలేదు. దీనికి డిఫరెంట్ పవర్స్ ఉన్నట్టు చాలా సార్లే లైట్‌గా హింట్ ఇచ్చారు కానీ కంప్లీట్‌గా ఎక్కడా చూపించలేదు. ఆ హింట్ ఇచ్చిన దాని ప్రకారంగా అయితే ఇది ఫైర్‌ని, థండర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫైర్ స్వార్డ్‌గా, క్రిస్టల్ స్వార్డ్‌గా కూడా చేంజ్ అవుతుంది. ఇంకా చాలా ఎలిమెంట్స్‌గా కూడా ఇది మారగలదు అని చెప్పి టాక్ అయితే ఉంది. గోల్డెన్ ఫీస్ట్. దీన్ని డైరెక్ట్‌గా మార్వెల్ నుంచి తస్కరించారు. ఇది చూడ్డానికి యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఫినిటీ గాంట్లెట్ లానే ఉంటుంది. దీన్ని ఒకే ఒక ఎపిసోడ్‌లో చూపించడం వల్ల దీని పవర్స్ గురించి అంతగా తెలీదు కానీ, చూపించిన ఎపిసోడ్‌లో మాత్రం దీని పవర్స్ అనేవి అచ్చం ఇన్ఫినిటీ గాంట్లెట్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. టెలికైనెసిస్, ఎనర్జీ ప్రొజెక్షన్ ఇంకా చాలా పవర్స్ ఉన్నాయని చెప్పి ఆ ఎపిసోడ్‌లో మెన్షన్ చేశారు కానీ, అవైతే చూపించలేదు. ఎనైలార్క్. ఈ ఎనైలార్క్‌కి ఎటువంటి పవర్స్ ఉండవు. జస్ట్ ఒక నార్మల్ బాక్స్ లానే ఉంటుంది. ఆ బాక్స్‌లో ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్‌ని నొక్కితే కళ్ళు మూసి తెరిచేలోపే యూనివర్స్ అంతా కూడా నాశనం అయిపోతుంది. మ్యాజిక్ ఏంటంటే మేబీ అది నాశనం చేయడానికి ఏమీ లేకపోతే, అక్కడ యూనివర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే అది యూనివర్స్‌ని క్రియేట్ చేస్తుంది. క్వాంటుమియా ఏలియన్స్ దీన్ని యూజ్ చేసుకునే బెన్ 10 యూనివర్స్‌ని క్రియేట్ చేశారు. లిస్ట్రియల్ సేపియన్ వెపన్స్. బెన్ 10 యూనివర్స్‌లో ఏలియన్ ఎక్స్‌లు చాలా పవర్‌ఫుల్ అనుకుంటే, వాళ్ళు కూడా వెపన్స్‌ని క్యారీ చేస్తూ ఉంటారు. మేబీ స్టైల్ కోసం కావచ్చేమో కానీ, అంత పవర్‌ఫుల్ అయిన ఏలియన్ ఎక్స్‌లు కూడా కొన్ని వెపన్స్‌ని యూజ్ చేస్తున్నారు అంటే, అవి కొద్దో గొప్పో పవర్‌ఫుల్‌గానే ఉంటాయి. పైగా ఆ వెపన్స్ చూడ్డానికి ఏలియన్ ఎక్స్ బాడీస్‌తో క్రియేట్ చేసినట్టుంటాయి. మేబీ అవి ఏలియన్ ఎక్స్‌లని కూడా హార్మ్ చేయొచ్చు కదా! వెపన్స్‌నైతే సిరీస్‌లో చూపించారు కానీ, వీటిని ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. కానీ వీటిని ఏలియన్ ఎక్స్‌లు యూజ్ చేస్తున్నారు అంటే, ఇవి పక్కా పవర్‌ఫుల్ అయ్యే ఉంటాయి. సిజిల్ ఆఫ్ చార్మ్స్. ఈ చార్మ్స్‌ని ఎక్కువగా హెక్స్, క్వెన్ యూజ్ చేయడం చూడొచ్చు. ఇవి టోటల్‌గా 5 చార్మ్స్ ఉంటాయి. ఎవ్రీ చార్మ్‌కి కూడా డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. 5 చార్మ్స్‌కి డిఫరెంట్ పవర్స్ మాత్రమే కాకుండా ఇన్ఫినిటీ స్టోన్స్‌లా ఈ 5 చార్మ్స్‌ని కలిపితే ఇంకొన్ని డిఫరెంట్ పవర్స్ కూడా వస్తాయి. లక్, ఫైర్, డ్యూరబిలిటీ అలా పెద్ద లిస్టే ఉంటుంది. ఈ చార్మ్స్‌ని క్రియేట్ చేయడానికి కూడా ఒక పెద్ద రీజన్ ఉంది. కథ ఉంది. కథ తెలుసుకోవాలనుకుంటే మీరు ముందు దేవర కథ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి. దీని మీద సెపరేట్ వీడియో కావాలి అని. తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. క్రోనోసేపియన్ టైమ్ బాంబ్. ఇది ఒక టైమ్ బాంబ్. ఈ టైమ్ బాంబ్‌ని క్రోనోసేపియన్ ఏలియన్స్ క్రియేట్ చేసుంటాయి. ఈ క్రోనోసేపియన్ టైమ్ బాంబ్‌ని యూజ్ చేసుకొని ఏలియన్ ఎక్స్‌లకి కూడా బాంబ్‌లాగా అది ఎంగేజ్ చేయొచ్చు. టైమ్ బాంబ్ ఎంత పవర్‌ఫుల్ అంటే దీన్ని యూజ్ చేసుకొని యూనివర్స్‌లో ఎవరి ఎగ్జిస్టెన్స్‌నైనా కూడా కంప్లీట్‌గా ఎరేజ్ చేసి పడేయొచ్చు. ఒకసారి విల్గాక్స్ ఈ టైమ్ బాంబ్‌ని యూజ్ చేసుకుని యూనివర్స్‌లో ఉన్న ఆల్ బెన్ టెన్నిసన్‌ల వేరియంట్‌లందరినీ కూడా ఎరేజ్ చేసి పడేస్తాడు. టైమ్‌లో దీన్ని ఆపడానికి బెన్ 10కే అటామిక్ ఎక్స్‌గా మారినా కూడా తను కూడా ఎరేజ్ అయిపోతాడు. దానివల్ల దీన్ని యూజ్ చేసుకొని ఏలియన్ ఎక్స్‌లని కూడా లేపేయొచ్చు. అల్జిన్ వెపన్స్. సారీ ఇది ఒక వెపన్ కాదు. ఇది ఒక బొమ్మ. దీన్ని బిజీ బాక్స్ అనే ఎపిసోడ్‌లో చూపించారు. దీని పవర్స్ గురించి చూస్తే దీని ముందు ఎవరైనా పర్సన్ ఉంటే ఆ పర్సన్‌కుండే పవర్‌ని కాపీ చేసి వాళ్ళకన్నా పవర్‌ఫుల్‌గా మారిపోతుంది. అంతేనా అని మీకు అనిపించొచ్చు కానీ నల్జిన్స్ అనేవాళ్ళు చాలా పవర్‌ఫుల్. దీని గురించి వాళ్ళు ఈ ఎపిసోడ్‌లో చెప్పిన దాని ప్రకారం ఇది ఆంబ్లేట్రిక్స్ కంటే చాలా పవర్‌ఫుల్. ఇది సరదాకి ఒక ప్లానెట్‌ని డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది. అయినా ఇది వాళ్ళ జాతిలో ఒక చిన్న పిల్ల ఆడుకునే బొమ్మ మాత్రమే. ఇంకా వాళ్ళ దగ్గరుండే అసలైన వెపన్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ఒక్కసారి థింక్ చేయండి. వాటితోటి ఏలియన్ ఎక్స్‌లని కూడా లేపేయొచ్చు. చామ్‌కాస్టర్ బ్యాగ్. చామ్‌కాస్టర్ దీన్ని తన ప్రైమరీ వెపన్ కింద యూజ్ చేస్తూ ఉంటుంది. దీని నుంచి రాక్ మాన్‌స్టర్స్‌ని, రాక్ బ్యాగ్స్‌ని, బాంబుల్ని తీసి తన అపోనెంట్స్ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ అపోనెంట్స్‌ని బ్యాగ్‌లో లాక్ చేసి రాక్స్‌గా మార్చేయడానికి చాలా మ్యాజిక్ ట్రిక్స్‌ని చాంపాప ఈ బ్యాగ్ తోటే పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఇంటెన్ యూనివర్స్‌లో ఈ వెపన్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా వెపన్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేయాలంటే ఈ వీడియో సరిపోదు.
సో, ఈ వీడియోకి పార్ట్ 2 కూడా చేస్తాను. పార్ట్ 2 ఫాస్ట్‌గా రావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.